నమస్తే, నేను మధు. లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి అడ్డంగా బుక్ అయ్యాడా, లేదు అంటే విజయసాయిరెడ్డి బుక్ చేశాడా, అసలు ఏం జరిగింది, అయితే ఈడీ విచారణ తర్వాత అసలు ఏం బయటపడింది అనే విషయం గురించి మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, మిథున్ రెడ్డిని విచారించడం పూర్తయిపోయింది, కానీ ఇక్కడ చూస్తుంటే మిథున్ రెడ్డి అడ్డంగా బుక్ అయిపోయినట్టు తెలుస్తుంది. అసలు ఏం జరిగింది సార్? ఈడీ విచారణలో మిథున్ రెడ్డిని వేసినటువంటి ప్రశ్నలు ఒక ప్రధానమైన 4 ప్రశ్నలు వేస్తే ఈ 4ట్లో 3 ప్రశ్నలకి ఆయన ఇచ్చినటువంటి సమాధానం కనుక గమనిస్తే ఇవాళ పేపర్లో వచ్చిన దాని ప్రకారం ఆయన అడ్డంగా బుక్ అయ్యాడని చెప్పి అర్థమవుతుంది. ఆ విధంగా బుక్ చేయడానికి కారణం ఎవరైనా విజయసాయిరెడ్డి గారు అనేది కూడా బయట వస్తున్నటువంటి టాక్. ఎందుకంటే ముందు రోజు విజయసాయిరెడ్డి గారు అటెండ్ అయ్యారు ఈడీ ఎదుట. ఆయన చెప్పాల్సిందంతా చెప్పారు. ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మిగతా వాళ్ళ సంగతి అంతా చెప్పారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ లిక్కర్ స్కామ్లో ప్రమేయం ఏంటి అని అంటే బహుశా జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం ఉండకపోవచ్చు అని చెప్పాడు ఆయన. ఒక జగన్మోహన్ రెడ్డి గారి విషయం తప్ప మిగతా వాళ్ళందరూ అంతా గుట్టు విప్పినట్టు వచ్చినటువంటి న్యూస్. సరే, సీన్ కట్ చేస్తే తెల్లవారే కొన్ని గంటల వ్యవధిలోనే మిథున్ రెడ్డి గారిని కూడా పిలిచారు. మిథున్ రెడ్డి గారిని కూడా పిలిచి ఈడీ వేసినటువంటి క్వశ్చన్లు ఏంటి, ఫస్ట్ది మీకు 100 కోట్ల రూపాయలు విజయసాయిరెడ్డి గారు ఇప్పించారా లేదా, ఇది ప్రశ్న. 2, మీ సమావేశంలో పాలసీలో ఇది లిక్కర్ పాలసీ సంబంధించినటువంటి సమావేశాల్లో మీరు పార్టిసిపేట్ చేశారా లేదా. 3, పిఎల్ఆర్ కంపెనీకి 5 కోట్ల రూపాయలు డిస్టిలరీస్ నుంచి అందాయా లేదా. 4, అంతకు ముందు వరకు ఉన్నటువంటి ఆటోమేషన్ విధానం మీరు మాన్యువల్ ఎందుకు చేశారు టెండర్స్ విషయంలో, అది లిక్కర్ డిస్టిలరీస్ విషయంలో. ఈ 4 క్వశ్చన్లు. ఈ 4ట్లో ప్రధానమైనటువంటి 3, ఈ 3ట్లో ఆయన బుక్ అయిపోయాడు. ఏంటంటే ఒక దాంట్లో మాత్రం కొంచెం స్కిప్ అయ్యేలాగా ప్రయత్నం చేశాడు. ఏంటో స్కిప్ అయింది ఎక్కడంటే, మీరు మీటింగ్లు ఇప్పుడు లిక్కర్ పాలసీకి సంబంధించి మీటింగ్స్ ఏర్పాటు చేశారు కదా, ఈ మీటింగ్లో మీరు ఎందుకు పార్టిసిపేట్ చేశారు అది మాత్రం స్కిప్ అయ్యాడు. ఏంటంటే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లమి జనరల్గా మేము కూర్చుంటాం, కూర్చున్నంత మాత్రాన లిక్కర్ పాలసీలో నేను ఆ మీటింగ్లో కూర్చున్నానని మీరు ఎట్లా చెప్తారు. ఆ రోజు విజయసాయిరెడ్డి గారిని కలవడానికి వెళ్ళి ఉండొచ్చు నేను. ఆయన మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో ఆయన కలవడానికి వెళ్ళాను. ఆ టైంలో మీటింగ్ జరుగుతుంది. ఆయనంత మాత్రం నేను దాంట్లో పార్టిసిపేట్ చేశానండి ఏంటి, లిక్కర్ పాలసీ కోసం నేను వెళ్ళానని మీరు ఎలా అనుకుంటున్నారు అని చెప్పి ఒక లాజిక్ పాయింట్ తీశారని చెప్పి వచ్చినటువంటి న్యూస్. ఆ తప్ప మిగతాది ఏంది, ప్రధానంగా 5 కోట్ల రూపాయలు పిఎల్ఆర్ కంపెనీకి డిస్టిలరీస్ నుంచి వచ్చాయా లేదా. వచ్చాయి, ఎందుకంటే వీళ్ళ దగ్గర డేటా ఉంది. వాళ్ళు ఆల్రెడీ విచారణ చేశారు కదా, సాక్ష్యాలు పట్టుకొని వచ్చారు. దాదాపు ఈ మొత్తం కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కొన్ని 100 మందిని విచారించారు కదా. ఆ రోజు ఉన్నటువంటి ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి ఎండీని విచారించారు, వాసుదేవ్ రెడ్డిని. అక్కడి నుంచి మొత్తం A1 రాజకేశ్ రెడ్డిని కానీ, తర్వాత ధనంజయ రెడ్డిని, బాలాజీ గోవిందప్పని, కృష్ణమోహన్ రెడ్డిని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, వీళ్ళందరినీ విచారించుకుంటూ వచ్చారు కదా. అనేక మందిని, దాదాపు కొన్ని 100 మందిని విచారించుకుంటూ వచ్చారు కదా. వాళ్ళ దగ్గర నుంచి సమాచారం అయితే రాబట్టారు. పిఎల్ఆర్ కంపెనీకి 5 కోట్లు అందినయా లేదా. అందలేదని చెప్పడం లేదు, ఎందుకంటే ఆ డాక్యుమెంట్ ఉంది, ఇది అందని కదా. కాబట్టి ఆయన ఏం చెప్పాడు, దానికి అందని మళ్ళీ తిరిగి మేము ఇచ్చేసాం ఆ డబ్బులు. ఎలా ఇచ్చారు, మళ్ళీ ఆ డ్రా చేసి మళ్ళీ ఇచ్చేసాం అంటారు. ఇప్పుడు మాకైతే అందని డిస్టిలరీస్ నుంచి ఆ డబ్బులు మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇచ్చేసాం. అసలు డిస్టిలరీస్ నుంచి మీ అకౌంట్కి 5 కోట్ల రూపాయలు ఎందుకు వేయాలి, అసలు ఎందుకు వేయాలి, అది కదా పాయింట్. ఇప్పుడు దొంగతనం చేసేసి నేను మళ్ళీ తిరిగి ఇచ్చేసాను, నా మీద కేసు పెట్టద్దంటే అది చెల్లిద్దా చట్టం ప్రకారం? దొంగతనమే కదా. అక్కడ దొరికిపోయాడు, అడ్డంగా బుక్ అయిపోయాడు. రావడానికి 5 కోట్లు వచ్చినాయి, తిరిగి మేము మళ్ళీ ఇచ్చాము అనేది. 2, 100 కోట్ల రూపాయలు అరబిందో నుంచి మీకు విజయసాయిరెడ్డి గారు ఇప్పించారా లేదా అని అంటే ఇప్పించారు. అప్పు కింద ఇప్పించారు. ఎందుకు ఇస్తారు 100 కోట్ల రూపాయలు? ఎక్కడి నుంచి ఇచ్చారు? మనీ లాండరింగ్ జరిగింది. మనీ లాండరింగ్ డబ్బు అది.
Oh my God. అనేది వాళ్ళ ఎవిడెన్స్ చూపించారు. అంటే ఇవ్వలేదని చెప్పడానికి లేదు, ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు అంత ముందు రోజు చెప్పారు ఆన్ రికార్డు 100 కోట్లు ఇచ్చామని. మరి 100 కోట్లు ఎందుకు ఇచ్చినట్టు, ఏ పర్పస్ మీద మీకు 100 కోట్లు ఇచ్చినట్టు? పోనీ అప్పు తీసుకున్నారు, దానికి సంబంధించినటువంటి అప్పు తీసుకోవడానికి దానికి లెక్కలు ఉంటాయిగా, ఏవి సమాధానం లేదు. సో ఇక్కడ బుక్ అయిపోయారు. రెండోది. మూడోది ఏంటి, ఈయన ఆల్రెడీ ఆటోమేషన్లో ఉండేటువంటి సిస్టమ్ని మాన్యువల్గా మార్చేశారు. ఎందుకు మార్చారు, ఎందుకు మార్చాల్సి వచ్చింది? అదంటే అది స్టేట్ పాలసీ అని చెప్పాడు. అంటే అసలు పాలసీ మార్చడంలో ఇతను కీలకంగా ఉన్నారనేది వాళ్ళ అభిప్రాయం. మార్చడానికి ఇతను కీలకంగా వ్యవహరించాడండి. అంతకుముందు వాంగ్మూలం రాజకేష్ రెడ్డిది వీళ్ళందరూ ఉన్నాయి కదా. సో దాంతో ఈ 3 పాయింట్ల దగ్గర 3 ప్రశ్నలకు అడ్డంగా మిథున్ రెడ్డి గారు బుక్ అయిపోయి, దానికి కారణం ఏంటంటే ఇది ఏది ఆయన సమాధానం సూటిగా చెప్పలేకపోవటం. ఇప్పుడు ఆయన బెయిల్ మీద ఉన్నాడు. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఇంకా కూడా జైల్లోనే ఉన్నాడు. ఆయనకి ఏదో మంత్రిన సత్యనారాయణ రాజు గారి దగ్గర ట్రీట్మెంట్ చేయించాలనేది రిక్వెస్ట్ పెట్టుకున్నట్టున్నాడు. ఇవాళ కోర్టులో అదేదో విచారణలో ఉన్నట్టుంది. రాజకేష్ రెడ్డి ఇంకా జైల్లోనే ఉన్నాడు. రాజకేష్ రెడ్డి ఏమంటున్నాడు, నా ఫామ్ హౌస్లో దొరికినటువంటి డబ్బు అది లిక్కర్ది కాదు అని అంటాడు. మరి ఎక్కడి నుంచి వచ్చిన ఈ డబ్బులంతా? ఇంకోటి ఏంటంటే విచిత్రమైన పరిణామం, రాజకేష్ రెడ్డి నేను అసలు ఆ రోజున ఐటీ సలహాదారుగా ఉన్నాను గవర్నమెంట్కి, నాకేం సంబంధం లిక్కర్ దట్టు అని అంటాడు. మరి లిక్కర్తో సంబంధం లేకపోతే ఈ మొత్తం నెట్వర్క్ ఏంటి? ఇప్పుడు మనీ ఫెడ్లర్స్ని ఎవరు పెట్టారు? డిస్టిలరీస్ నుంచి డబ్బులు కలెక్ట్ చేసేది ఎవరు? తర్వాత వైన్ షాప్స్ నుంచి ఎవరు కలెక్ట్ చేసుకొచ్చారు? ఆ రోజున వైన్ షాప్స్ పెట్టి ఈ వైన్ షాప్ అన్ని గవర్నమెంటే నడిపి మీరు ఆన్లైన్ పేమెంట్ కాకుండా మొత్తం క్యాష్ తీసుకున్నారు కదా. ఆ క్యాష్ అంతా ఎవరు తీసుకొచ్చారు, ఎవరు హ్యాండిల్ చేశారు? మనీ ఫెడ్లర్స్ని పెట్టాడు ఆయన, రాజకేష్ రెడ్డి పెట్టి ఆ క్యాష్ని అంతా నువ్వు కలెక్ట్ చేసుకొని మళ్ళీ ఆ కలెక్ట్ చేసినటువంటి క్యాష్ని రకరకాల మార్గాల్లో తరలించేసి లాస్ట్కి వీళ్ళు ఏం చేశారు, కరెన్సీ రూపంలో ఉండకుండా ఈ మొత్తం డబ్బుల్ని హవాలాకు పంపించేసి అక్కడి నుంచి బంగారపు బిస్కెట్లని బంగారపు కడ్డీల్ని దిగుమతి చేసుకున్నారు అనేది ఇప్పుడు సిట్ చెప్తుంది. పోలీసు విచారించినటువంటి సిట్ చెప్తుంది. ఈడీకి ఆ సమాచారాన్ని కూడా ఇచ్చారు. సో ఈడీ ప్రధానంగా ఏంటి, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసేది హవాలా జరిగిందా లేదా, మనీ లాండరింగ్ జరిగిందా లేదా, విదేశాల నుంచి డబ్బు వచ్చిందా లేదా, లేదా విదేశాలకు డబ్బు పంపించారా లేదా, ఇదే. అసలు ఈడీ విచారణకను సిబిఐ విచారణ చాలా తేడా ఉంటుంది. ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం. ఈడీ విచారణలో వాళ్ళ దగ్గర వాళ్ళు చేసినటువంటి ఆరోపణ నిజం కాదు అని చెప్పి నిరూపించుకోవాల్సింది ఎవరంటే నిందితుడు. సో కాబట్టి అది నిరూపించుకోవడంలో మిథున్ రెడ్డి గారు వైఫల్యం చెందారనేది చాలా క్లియర్గా అవుతుంది. ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది ఏంటంటే సార్, విజయసాయి రెడ్డి గారు మిథున్ రెడ్డిని, రాజకేష్ రెడ్డిని వీళ్ళందరినీ కూడా ఇరికించాలని చూస్తున్నారు. చాలా స్పష్టంగానే తెలుస్తుంది. కానీ వీళ్ళని ఇరికించేసి జగన్మోహన్ రెడ్డిని ఎందుకు కాపాడాలని చూస్తున్నారు? ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఇరికించాలి అని చెప్పి అనుకోవట్లా, ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన రిలీజ్ అయ్యారు ఒక మూమెంట్లో. ఇప్పుడు ఆయనే చెప్తున్నాడు కదా, నేను 20 సంవత్సరాల పాటు పాలేరులాగా పనిచేశాను, కానీ ఆ 20 సంవత్సరాల తర్వాత నాకు ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ వేరేగా ఉంది. ఆ కోటరీని పెట్టుకున్నాడు, కోటరీని పెట్టుకొని నన్ను రోడ్డును పడేశారు, పాలేరులాగా వాడుకొని పక్కన పడేశారు నన్ను. ఇప్పటికైనా సరే ఆ కోటరీని కనుక పక్కన పెట్టకపోతే కనుక జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర కాదు కదా, ఏ యాత్ర చేసినా గెలవలేడు, శవయాత్ర చేసినా గెలవలేడు అని ఏదో మాట్లాడాడు ఆయన. సరే రాజకీయంగా వాళ్ళిద్దరి మధ్య ఉండొచ్చు. కోటరీ ఇప్పుడు ఆయన చెప్పిన దాంట్లో స్థూలంగా మనకు అర్థమవుతుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారికి మధ్యలో ఎలాంటి గొడవలు లేవు. గొడవలు ఉన్నదల్లా ఎవరికి, కోటరీకను విజయసాయి రెడ్డి గారికి మధ్యలో గొడవలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు మంచి వాళ్ళే. జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి లిక్కర్ స్కామ్ జరిగి ఉండదని చెప్పి ఆయన చెప్తున్నారు. మరి ఎవరు తెలుసా అంటే మిథున్ రెడ్డి గారికి, లేదంటే రాజకేష్ రెడ్డికి, వీళ్ళకు సంబంధించినటువంటి వ్యవహారం, కోటరీకి సంబంధించినటువంటి వ్యవహారం అని ఆయన చెప్తున్నారు. అంటే అది అక్కడ కూడా ఆయన ఏదో హైడ్ చేస్తున్నారు, డెఫినెట్గా హైడ్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా, ఆ రోజు ముఖ్యమంత్రి తెలియకుండా లిక్కర్ పాలసీ మారుతుందా? మీటింగులు జరుగుతాయా? సాధ్యం కాదు కదా. అట్లీస్ట్ సరే పోనీ ఆ రోజున ఎక్సైజ్ శాఖ మంత్రికి తెలుస్తుంది. ఎక్సైజ్ శాఖ మంత్రి ఇలాంటివి సీఎంగా చెప్పకుండా, సీఎంతో చర్చించకుండా
జరుగుతాయా? ఆ రోజు సీఎం ఆఫీస్లో ఉంది ఎవరు? ధనంజయ రెడ్డి గారు. మొత్తం ధనంజయ రెడ్డి గారు రివ్యూ చేస్తున్నారు. ధనంజయ రెడ్డి గారు అని ఆయన చెప్పి ఉండాలిగా. సో కాబట్టి ఇక్కడ ఆయన కొంత దాచాడు అనేది అర్థమవుతుంది. సాయి రెడ్డి గారు దాచిపెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారిని సేవ్ చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు అనేది క్లియర్గా అర్థమవుతుంది. కానీ విచారణ ఈడీ చేపట్టింది కాబట్టి అంత ఈజీగా ఎస్కేప్ కావడానికి అవకాశం ఉండదు. అసలు అడ్డంగా మిథున్ రెడ్డి గారే చెప్పారు కదా, ఇంకేంటి, మూడు క్వశ్చన్లకి దొరికిపోయాడు ఆయన. మరి నెక్స్ట్ ఇప్పుడు ఈయన ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని బేస్ చేసుకొని మళ్ళీ ఖచ్చితంగా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్కి వెళ్తారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారిని కానీ మిథున్ రెడ్డి గారిని కానీ మళ్ళీ మీరు రావాల్సి వస్తుందని చెప్పారు ఈడీ. సో ఈడీ వీళ్ళు చెప్పేదాన్ని ముందు అసలు పకడ్బందీగా వీళ్ళు నిజం చెప్తున్నారా లేదా అబద్ధం చెప్తున్నారా అని నిర్ధారించుకున్న తర్వాత వాళ్ళ దగ్గర ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్కి వెళ్తే కనుక అప్పుడు తాడేపల్లి తడుపు తట్టే ఛాన్సెస్ లేకపోలేదు. సో ఏదేమైనా సరే మిథున్ రెడ్డి విచారణలో మాత్రం మిథున్ రెడ్డి అడ్డంగా బుక్కనట్టయితే తెలుస్తుంది. మరి ఈ విచారణ జగన్ వరకు ఎంత వరకు వెళ్తుందో, జగన్ వరకు ఈ విచారణ చేరుతుందా లేదా అనేది కూడా మనం వెయిట్ చేసి చూడాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.